నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా కానీ ఇటు పారిశుద్ధ కార్మికుల బ్రతుకులు మాత్రం మారడం లేదు. కరోనా టైంలో వాళ్ళు ఎంతో పని చేసిరో అది అందరికీ తెలిసిన విషయంలే. కనీసం వాళ్ళకు కనీస వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వాలు అయితే ఉన్నాయి. కనీసం వాళ్ళకి ఇన్సూరెన్సులు కూడా ఇవ్వడం లేదని సిద్దిపేట మున్సిపాలిటీలో కార్మికులు అయితే ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కార్మికులను వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది అని. వీళ్ళు ఇప్పుడు ధర్నా చేయడానికి గల కారణం ఏంటిది, అసలు ఏం జరుగుతుంది? సిద్దిపేట మున్సిపాలిటీలో ఈరోజు మెరుపు సమ్మె అనేది చేస్తున్నాం. ప్రధానంగా గతంలో పోస్ట్ ఆఫీసులో ప్రతి ఒక్క కార్మికుడికి ఇన్సూరెన్స్ డబ్బులు కట్టించిళ్ళు. మరి ఈ మధ్యకాలంలోనే రాములు అనే కార్మికుడు చనిపోతే మరి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి అని చెప్పి మేము అడిగిన సందర్భంలో ఇలా పోస్ట్ ఆఫీసులో ఇన్సూరెన్స్ డబ్బులు కట్టించలేదని చెప్పేసి స్పష్టంగా మాకు కనబడ్డది. కాబట్టి వెంటనే ఈ ఇన్సూరెన్స్ అనేటువంటిది కట్టించాలి. మరి ఆర్డర్స్ ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఆర్డర్స్ లేవు, కానీ మేము ప్రొటెక్ట్ చేసి సిద్దిపేటలో అనేక స్వచ్ఛ అవార్డులు వచ్చినాయి. అనేకమైనటువంటి కార్మికుల శ్రమను గుర్తించి మా పోస్ట్ ఆఫీసులో డబ్బులు కట్టివని చెప్పి చైర్మన్ గారిని ఆ సందర్భంలో అడిగినప్పుడు మేము ఖచ్చితంగా మా వాళ్ళు చాలా శ్రమ చేస్తున్నారు, కష్టపడుతున్నారు, కాబట్టి మా కార్మికుల యొక్క శ్రమ వాళ్ళ ఫలితాన్ని ఇవ్వాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కట్టిస్తామని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి మరి మాజీ చైర్మన్ రాజనర్సి గారు చొరవతోటి జరిగినటువంటి దాన్ని రెగ్యులర్గా కట్టించడం నిర్లక్ష్యం ఉంది. అశ్రుతి కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఫైల్ ప్రొటెక్ట్ చేస్తే నాట్ ప్రొటెక్ట్ అని చెప్పి రిజెక్ట్ అని చెప్పేసి ఆ ఫైల్ను రిజెక్ట్ చేసినటువంటి పద్ధతిలో ఉంది. అందుకని మేము అడగదలుచుకున్నది ఏంటంటే కౌన్సిల్లో తీర్మానం చేయడానికి ఫైల్ మీరు జోక్యం చేసి పెట్టాలి, కానీ ఒక అధికారి తయారు చేసినట్టు ఫైల్ని ఇవి ప్రమోట్ చేయము, దీన్ని పైసలు ఇవ్వము, డబ్బులు కేటాయించము, కౌన్సిల్ నుండి డబ్బులు ఇచ్చే ఎక్కడ అని చెప్పేసి పద్ధతిలో 3 సార్లు పెడితే 3 సార్లు రిజెక్ట్ చేసేటువంటి పద్ధతులు. అంటే ఇలా కమిషనరు కార్మికుల పక్షపాతి ఉన్నాడా, కార్మిక వ్యతిరేకతతో ఉన్నాడా? అందుకని కార్మికులకి స్పష్టంగా వాళ్ళకు శ్రమ దోపిడీ చేయడం కోసము వాళ్ళు నష్టం చేయదలుచుకున్నటువంటి ధోరణి కనుకుంటే ఖచ్చితంగా కమిషనర్ తీరును మేము వ్యతిరేకిస్తున్నాము. ఇలా తీరు ఆ కమిషనర్ గారు వెంటనే జోక్యం చేసుకుని ఇలా ఇన్సూరెన్స్ డబ్బులు కట్టించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వము దాన సంస్కారాల కోసము మరి గతంలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ డైలీ వేజ్ కార్మికులకి 10,000 ఇచ్చేది. ఇవాళ జీవో తీసుకొచ్చి ఇలా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు చనిపోతే డబ్బులు ఇవ్వడానికి వీలేదు, లోకల్ బాడీని ఇవ్వడానికి వీలేదు అని చెప్పి జీవో తీసుకొచ్చింది. అయ్యా ఎంత దుర్మార్గము! చనిపోతే బొందబెట్టే డబ్బులు కూడా ఇవ్వమని చెప్పి అంటే పర్మనెంట్ కార్మికులకేమో 20,000 ఇస్తారు. మరి పర్మనెంట్ కార్మికులు చేసే పని ఇదే, ఇలా కాంట్రాక్టు డైలీ వేజ్ కార్మికులు చేసే పని ఇదే. మరి చనిపోతే డబ్బులు ఇవ్వనటువంటి దుస్థితి ఎందుకు వస్తుంది? అందుకని ఇలా జీవోలతో సంబంధం లేదు. లోకల్గా ఉన్నటువంటి సిద్దిపేట మున్సిపాలిటీ వాళ్ళు ప్రతి కార్మికుడికి చనిపోతే బొంద ఖర్చులకు 20,000 రూపాయలు ఇవ్వాలి. ఇలా రాముల కుటుంబాన్ని ఇలా రోడ్డు మీద పడ్డది, వాళ్ళ కుటుంబానికి ఇన్సూరెన్స్ కనుక డబ్బులు కట్టుంటే 10 లక్షలు వచ్చేది. చిన్న పిల్లలు ఇలా చదువుకునే వయసులో ఉన్నటువంటి పిల్లల్ని ఇలా కుటుంబానికి దిక్కేవారు. అందుకని ఈ కుటుంబాన్ని ఆదుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి 10 లక్షల రూపాయలు మున్సిపాలిటీ నుండి చెల్లించాలని చెప్పేసి ఆ పద్ధతిలో మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక సంవత్సరమే అది సంవత్సరం ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్లో ఒక 3 లక్షలు పెడితే అందరికీ ఉన్నటువంటి కార్మికులందరికీ కట్టడానికి అవకాశం ఉంది. కానీ ఇలా ఆ 3 లక్షల రూపాయలు కూడా పెట్టడానికి సిద్ధంగా లేరు. కానీ లక్షలాది రూపాయలు ఈరోజు దుబారాగా ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాము. అవినీతికి, కుంభకోణానికి మారుపేరుగా ఇలా సిద్దిపేట మున్సిపాలిటీ ఉంది. ఎందుకంటే ఐకేపీ మనం డ్వాక్రా గ్రూప్ మహిళా సంఘంలో ఎన్ని లక్షల రూపాయలు ఫ్రాడింగ్ అయిందో ఆ అధికారులు సస్పెండ్ చేసిన కథనాలు పేపర్లు కూడా వచ్చినాయి. మరి అట్లాంటి డబ్బులు డైవర్ట్ అవుతున్నటువంటి సందర్భంలో శ్రమ చేస్తున్నటువంటి తెల్లారు లేస్తే రోడ్లను శుభ్రం చేసి మహిళలను శుభ్రం చేసి సిద్దిపేటను ఒక స్వచ్ఛమైన సిద్దిపేటగా అందం తురుకలాగా తీసుకొచ్చినటువంటి సిద్దిపేటలో పారిశుద్ధ్య కార్మికులకి ఇలా వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టించడానికి డబ్బులు ఇవ్వడం సరైనది కాదు. అందుకని డబ్బులు ఖచ్చితంగా వాళ్ళకి కేటాయించాలి. 3 లక్షలు ప్రతి సంవత్సరానికి పెద్ద నష్టం కాదు. మీరు కట్టకపోతే చెప్పండి, మీరు అధికారులు మీకు సరైనటువంటి పని చేయడం మీకు సాధ కాదని చెప్పండి. మేము మా డబ్బులు మేమే కార్మికులతో కట్టిస్తామని చెప్పి సందర్భంగా ఈ కమిషనర్కి హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఎందుకోసం ఇక్కడ ధర్నా చేస్తున్నావు, నువ్వు ఎందుకోసం ఇక్కడ కూర్చున్నావు అమ్మా? మాకు జీతాలు కరెక్ట్ ఇవ్వడం లేదు. మాకు ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది మేము ఎక్కి, మాకు పిఎఫ్లు లేవు. జీతాలు చిన్న జీతాలు, కిరాయి బతుకులు. పిఎఫ్లు సంవత్సరం పిఎఫ్లు ఇస్తున్నారు అంటారు కదా, మాకు వస్తలేవు. ఇప్పుడు ఫస్ట్ కరోనా రాకముందే మేము పని చేస్తున్నాం. అప్పటి నుంచి మాకు 1 రూపాయి కూడా మాకు ఇవ్వలేసిన వాళ్ళు లేరు, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళే లేరు. ఇంతకుముందు సత్యనారాయణ సార్ ఉన్నప్పుడు చేస్తా అమ్మా అని అన్నాడు. ఆయన పోయిండు, మళ్ళీ వచ్చిండు. ఇప్పుడు మొన్న వచ్చినాడు అడిగితే చేస్తా అమ్మా నేను చెప్తా అని అన్నాడు. ఇప్పుడు కూడా ఇంకా ఏం లేదు, చెప్పులు లేదు, ఏం లేదు. మమ్మల్ని పట్టించుకుంటారు లేరు. ఎంతగానం చేయమంటున్నావు సార్? మరి మేము ఎట్లా బతకాలి? మాకు ఏది లేదు. ఇప్పటి వరకు రూపాయి వాళ్ళే. కరోనాలో చేసిన డబ్బులు కూడా అందరికి వేసారు, మాకేలే. మరి మేము ఏం చేయాలి సార్? ఎంతగానం చేయాలి? కిరాయి బతుకులు, పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి? మేము ఏం తినుకుంటా రావాలి? మా బతికేంది? మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. మా పరిస్థితికి ఇది ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ధర్నా ఎందుకు చేస్తున్నావు? కడుపుకు చాలక, హక్కులు రాక. ఏమంటారు? అడుగుతారు కదా, ప్రతిసారి ధర్నా చేస్తారు కదా. ప్రతిసారి అడుగుతున్నాము, అడిగితే ఇస్తాము. మాకు ఎక్కడి నుంచో రావాలట, అక్కడి నుంచి రాలేవు, ఇయ్యం. సరే రాలేదు. కాలం గడుతుంది, మనుషులను కూడా ఓడుతున్నాం. ఓడిసిన మనిషికి ఏమీ లేదు.
ఏం లేదంటే ఇవాళ దాకా ఎంతో కొంత ఇచ్చిరని తృప్తి పడ్డాం. ఇక మొన్నటి రాములు సాగుకు అయితే బిచ్చం అడిగి ఇచ్చిర్రు మాకు. ఎప్పుడు చనిపోయిండు ఆయన? మొన్న ఎన్ని తారీఖు? 7 తారీఖు. డ్యూటీ చేసేటప్పుడే చనిపోయిండు. డ్యూటీ చేసేటప్పుడు చచ్చిపోయిండు. ఈ అన్ని డిపార్ట్మెంట్ల మాకు సెలవులు అనేది లేకపోతే ఆరోగ్యంగా లేకపోతే ఒకటి మనకు లీవులు ఉంటాయి, అట్లా కాదు. మేము ఆరోగ్యంగా ఉన్నా కానీ ఇంట్లో చేసి చచ్చిపోయినా కానీ మాకు బిచ్చం అడిగి 10,000, అది కూడా 10,000 కష్టం మీద ఇస్తారు. సంవత్సరం అంతా 10 లీవులు ఉన్నాయట. మీకు సంవత్సరం అంతా 10 లీవులు. ఎవరు చెప్తారు ఆ మాట ఆఫీసర్లు చెప్తారు. ఏ ఆఫీసర్ చెప్తుండు? కమిషనర్. మీకు సంవత్సరం మొత్తంలో 10 లీవులే ఉంటాయి. 10 లీవులు, 10 లీవులు. ఇప్పుడు ఆ 10 లీవులు తీసుకుంటే కూడా ఆ లీవుకు లెటర్ రాసి పెట్టాలి. ఆ లెటర్ రాయకుంటే ఎందుకు రాయలేదు? ఏమో జీతాలు కట్ చేస్తున్నట్టు నిజమేనా? కట్ చేస్తారు రా అన్నాడు, రాన్నాడు కట్ చేస్తారు, వచ్చినాడు ఇస్తారు. ఇక 1-2 కట్ అయితే ఇంకొకటి సోపా చేసి 3 కట్ చేసుకుంటారు. 3 కట్ చేసుకుంటారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుందో 2 ఏళ్ళు అవుతుందో గంగవ్వ చచ్చిపోయి అప్పుడు ఇచ్చిర్రు ఇన్సూరెన్స్ కార్డు. ఆ ఇన్సూరెన్స్ కార్డు ఇచ్చిండ్రంటే ఈ వరకు దానికి రెన్యువల్ చేసిరా చేయలేదా మాకు తెలియదు. చేయలేదన్న విషయం రాములు సాగుతోటి మాకు అర్థమైంది. చేయకపోవడం కారణం ఎవరు? ఆఫీసర్లు. వాళ్ళు చేయకపోతే మాకు చెప్పేది, ఎందుకంటే మా నుంచి కాదు మీతో కష్టం చేపించుకుంటున్నాం కానీ మీకు అవసరం ఉండేదానికి మేము ఏమి చేయలేమని మాకు చెప్పలేదు. చెప్పకముందే రిజెక్ట్ చేసిండ్రంటే మాకు కార్డు ఇచ్చుడెందుకు, మీరు రిజెక్ట్ చేసుడెందుకు? కమిషనర్ రిజెక్ట్ చేసుడెందుకు? సరే మీరు రిజెక్ట్ చేసిండ్రు, దానికి మాకు ఎవరికి చెప్పినావు? రిజెక్ట్ చేయడానికి నీకు ఏం అధికారం ఉంది? నువ్వు కూడా మా చిన్న జాబు, నీది పెద్ద జాబు కావచ్చు, నువ్వు ఎట్లా అనుకుంటే అట్లే నడుతుందా? చిన్నోళ్ళ నుంచే పెద్దవానికి పోయినావు కదా. మేము చిన్నోళ్ళం, సరే మాకు వచ్చే హక్కులు నువ్వెవరు రిజెక్ట్ చేయడానికి? మాకు అవి కట్టాలి. మాకు సంవత్సరానికి చీర ఎత్త రైకిత్త చీర ఇయ్యడు, ఒకటే చీర. సంవత్సరానికి 2 చీరలు, బ్లౌజులు కూడా వాళ్ళే కుట్టియాలి. మాకు అట్లుంది హక్కు. పర్మనెంట్ వాళ్ళు చేసే పని ఎంత, మేము చేసే పని ఎంత? పర్మనెంట్ వాళ్ళకు సాగుకు 20,000 ఇస్తే మాకు 10,000 బిచ్చం అడిగిస్తాం. గతంలో ఎవరు 80,000-50,000 ఇచ్చారు కదమ్మా. ఎవరికి ఇచ్చిరు? 50,000 ఎవరికి ఇవ్వలేదు. అన్ని అబద్ధాలు, అన్ని పుట్టగతులు నేర్పించి అవన్నీ పేపర్కి ఎక్కించుకుంటాం. పేపర్కి వచ్చేదే కానీ మాకు ఇచ్చేది ఏమీ లేదు. ఈ 10 లక్షలు తీసుకుంటే మాకు అవి సక్సెస్ అవుతున్నాయి కదా, కడుతురు కదా అని మాకు బీమా తోటి మేము చేతులకు గ్లౌజులు ఏవి లేవు, మూతులకు లేవు, చేతులకు లేవు, మాకు ఏవి లేవు. ఇంకొకటి ఏమన్నా అంటే మానుకోండి అనే సమస్య ఎందుకు వస్తుంది? మానుకోండి ఎందుకు? మస్తు వస్తారు మంది. మరి మస్తు వచ్చేటోని కదా, నువ్వు ఇయ్యాలు ఉంటావు, రేపు బీక్తావు. మేము జీవితాంతం ఉంటాం. పానం పోయేది కూడా ఆఫీస్ తరపునే పోతుంది. ఆ పానానికి కూడా విలువలేదు. మరి విలువలేనప్పుడు మేము రోడ్డుకి ఎక్కిందే బెటర్ కదా. మాదేందో నీదేందో చూసుకుందాం. ఇప్పుడు ఏమంటారమ్మా మరి? ఇప్పుడు ధర్నా రాని ధర్నా చేస్తాం ఇట్లే. ఆయన ఏం సమాధానం చెప్తాడు చెప్పని అలా కట్టింది అన్నట్టుగా మాకు ఒకవేళ ఆయన రాకపోతే రాడు కూర్చుంటాం డెఫినెట్ గా. మధ్యలో ఎవరన్నా మేము బరాబరి కూర్చుంటాం. నా మీద ఎందుకు ఎత్తున్నావు? బరాబరి కూర్చుంటాం. ఇట్లే కూర్చుంటాము. 4 వద్దులు ఉపాసం ఉంటాం. నియాసంటోళ్ళ దగ్గరికి పోయి బిచ్చం పట్టుకొచ్చుకొని తింటాం. ఇదివరకు బిచ్చం కూడా అడుక్కుని మంచిగా అడుక్కున్నాము. బిచ్చం అడుక్కున్నాము. ఇక్కడ 45 రోజులు కూర్చున్నాము. 45 రోజులు కూర్చున్నాము. ఆ జీతం ఇవ్వకున్నా సరే అని కూర్చున్నాము. ఈడ వంట వార్పు చేసుకున్నాము. ఇప్పుడు కూడా చేసుకుంటాం. జీతా టైంకి వస్తున్నాయా? ఇకనేమో నిన్న మొన్న వేసిర్రు. ఎందుకు వేసిర్రో తెలియదు. ఆడ రిజెక్ట్ చేసిన వాళ్ళకి వేసిండేమో. ప్రతి నెల వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు ఎత్తారు. కష్టం ఉన్నప్పుడు ఎందుకు ఎత్తారు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది కావచ్చు. అందుకే మాకు లేట్ ఎత్తారు. మేము ఫైన్ కట్టుకోవాలి, జీతం తెచ్చుకోవాలి. ఎందుకు కట్టుకోవాలి? మేము ఫైన్ ఎందుకు కట్టుకోవాలి? ప్రతి ఇవేంటి గ్రూపులలో పైసలు కడితేనే ఆయన అకౌంట్ పాస్ చేసుకుని లేస్తాడు అకౌంట్. అది కరెక్టేనా?
ఇక అది కరెక్ట్ అయింది ఆయనకు, కానీ మాకు బతకలేని పరిస్థితి ఉన్నాం. కార్మికులు సంవత్సరం పని చేస్తే సంవత్సర కాలంలో కేవలం కార్మికులకు 10 రోజులు మాత్రమే సెలవులు ఇస్తాము, మిగతా రోజులల్లో మీరు పని చేయకుండా ఉంటే మీరు లెటర్ రాసి ఇవ్వాలి, లేకపోతే మీరు రాని ఎడల జీతాలు కట్ చేస్తామని చెప్తారు. ఒక కార్మికుడు పని చేస్తే ఒక నెలలో మినిమం 4 నుంచి 5 లీవులు ఉంటాయి. అవి కాదు, వీళ్ళు ఏం చేస్తున్నారట అంటే సంవత్సరం కాలంలో కేవలం 10 లీవులే ఉంటున్నాయని చెప్పి ఈడ అధికారులు చెప్తున్నారట. అంటే అధికారులకు ఒక న్యాయం, కార్మికులకు ఒక న్యాయం. ఈ కార్మికులు కష్టపడి పని చేసి స్వచ్ఛందంగా రోడ్లు నూకి మోరీలు తీస్తేనే ఈ సిద్దిపేట మున్సిపాలిటీకి ఎన్నో అవార్డులు వస్తున్నాయి. కానీ వాళ్ళ బ్రతుకులను మాత్రం మారవడం లేదు. వాళ్ళు చేతులకు కనీసం గ్లౌజులు కూడా ఇస్తలేరట. అంటే ఈ దీనది స్థితిలో సిద్దిపేట మున్సిపాలిటీ ఉంది. తెలంగాణలోనే రోడ్ మోడల్గా సిద్దిపేట మున్సిపాలిటీ ఉంటుంది. ఎన్నో అవార్డులు పొందింది అని అంటారు. మరి ఏది మీ అవార్డులు ఇవి? ఈ కార్మికుల బతుకులు ఎట్లా మారుతాయి? ఇంత కష్టపడుతున్నా కానీ ఇలా కనీసంగా చనిపోతే కనీసం ఒక 20,000 రూపాయలు ఇయ్యని కూడా ధైర్యం సరిపోతలేదట. అదే ప్రభుత్వ ఉద్యోగి ఇంటికాడు ఉంటే నెలలో 30 రోజులలో 20 రోజులు ఇంటికాడు ఉన్నా ఆయనకు హాఫ్ జీతం వస్తుంది. వీళ్ళకొక న్యాయం, వాళ్ళకొక న్యాయమా? అంటే ఏ విధంగా ఈ సిద్దిపేట మున్సిపాలిటీలో పనిచేస్తారు? కార్మికులు ఎమర్జెన్సీ పని మీద లీవ్ పెట్టుకుంటారు. ఆ లీవ్ పెట్టుకున్న జీతాలు కట్ చేస్తారట. ఎవరు ఇచ్చిరా మీకు ఈ ధర్మాలు, ఏ చట్టాలు? ఈ కార్మికులు వీళ్ళకు ఇన్సూరెన్సులు మాకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఇచ్చేదాకా సిద్దిపేట మున్సిపల్ ఆఫీస్ ముందు మేము ధర్నా నిర్వహిస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ అంజితో రాజేష్, మన కర్తవ్యం, సిద్దిపేట.